ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నూతన సంవత్సరం మీకెలా ఉన్నది? దేవుడు వాక్కునిచ్చారు కదా మిమ్మల్ని ఆశీర్వదించేదనని. మీరు దాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు వాక్కు చేసినది ప్రార్థించి, విశ్వసించి, వాక్యమునకు లోబడి వాగ్దానపు ఆశీర్వాదములు స్వతంత్రించుకోవాలి. సరేనా? సరే, ఈ దినము దేవుడు ఏ వాక్కునిచ్చుచున్నారు? అది అటుండనివ్వండి. చాలా అందమైన ఒక ప్లేస్లో నిలబడి మాట్లాడుచున్నారు. అది ఏ స్థలమని అడుగుచున్నారా? ఇది న్యూజిలాండ్లో ఆక్లాండ్ పట్టణంలో ఉన్న సముద్ర తీరము. చాలా అందంగా ఉంది కదా. న్యూజిలాండ్ చాలా సౌందర్యమైన ఒక దేశము. ఈ దేశమునకు నేను పరిచర్యకు వచ్చి ఉన్నాను. ఈ దేశంలో సేవను ప్రభువు బాగా ఆశీర్వదించారు. ఈ స్థలము చాలా అందంగా ఉన్నదా? దాన్ని మీకు నేను చూపించాలని ఇక్కడ నిలబడి మీతో నేను మాట్లాడుచున్నాను. సరే, దేవుడు మీకే వాక్కును ఉంచినారో తెలుసా? సామెతలు 28వ అధ్యాయము 20వ వచనము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మీకు ఆశీర్వాదము లేక ఆశీర్వాదములను ప్రభువు ఉంచి ఉన్నారు. చాలా ఆశీర్వాదములు, అందులో పరిపూర్ణమైన ఆశీర్వాదమును మీరు పొందుకొనెదరు అని దేవుడు చెబుతున్నారు. పరిపూర్ణమైన ఆశీర్వాదం అంటే పర్ఫెక్ట్ బ్లెస్సింగ్, అన్ని విధములుగా ఆశీర్వదించబడుట. కొందరి జీవితంలో చూశారా, వారికి చాలా డబ్బు, ఐశ్వర్యము, లోక ఆశీర్వాదములన్నీ ఉంటాయి. శరీరంలో వ్యాధి 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 అంటూ వేదన పడుచూ ఉంటారు. ఒక భాగములో ఆశీర్వాదము, ఒక భాగంలో బాధ. కొందరు చూడండి, కుటుంబంలో బాగుంటారు. భార్య, భర్త, పిల్లలు అందరూ చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అయితే అప్పుల బాధ ఉంటూనే ఉంటుంది. ఒక భాగంలో ఆశీర్వాదము, ఒక భాగంలో బాధ. కొందరిని చూడండి, పరిచర్య బాగా ఉంటుంది. అయితే ఈ ఉపద్రవం ఉంటూనే ఉంటుంది. అది పోకుండా ముళ్ళు వలె సంఘములో మీరు పరిచర్యలో ఉండడము చాలా కష్టము. కనుక శ్రమ ఉంటూనే ఉంటుంది. ఆ ఆశీర్వాదములు నిజంగా సంతోషంగా మనం అనుభవించలేకపోతున్నామని చెప్పి ఇలా ఏదో ఒక విధముగా ఆశీర్వాదము బాధింపబడి ఉండవచ్చు. దేవుడేం చెబుతున్నారు? పరిపూర్ణమైన ఆశీర్వాదము, మంచి శరీర సౌఖ్యము, ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదము, లోక కార్యములో ఆశీర్వాదము, భద్రత, ఒక పరిపూర్ణమైన సంతోషముతో అనుభవించే ఒక ఆశీర్వాదము. దీన్నే ప్రభు వాక్కునిచ్చి ఉన్నారు. ఈ పరిపూర్ణ ఆశీర్వాదమును పొందుకోనాలంటే దేవుడు మన దగ్గర ఒకటి ఎదురు చూస్తున్నారు. ఏం చెబుతున్నారు? నమ్మకమైన మనుషుడు పరిపూర్ణ ఆశీర్వాదమును పొందుకొనును. మీరు నమ్మకమైన వారిగా ఉండాలి. అదే దేవుడు ఎదురు చూసే కార్యము. నమ్మకం లేని వారిని దేవుడెలా ఆశీర్వదించగలరు? మీరే యోచించి చూడండి. కనుక మనలను సృష్టించిన దేవునికి మనము నమ్మకమైన వారముగా ఉండాలి కదా. ఆయన వాక్యానుసారముగా జీవించాలి. ఆయన ఎదురు చూసినట్లుగా నడుచుకోవాలి. నమ్మకంగా ఉండాలి. మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని నడిపించు దేవునికి ఎప్పుడూ నమ్మకం కలిగి ఉండాలి. ఆయన్ని ఏమార్చుట, ఆయనకిష్టం లేనిది చేసి దుఃఖపరచుట చెయ్యకూడదు. మనం ఉద్యోగం చేయే స్థలంలో యజమానునికి నమ్మకంగా ఉండాలి. జీతం ఇచ్చుచున్నారు కదా, వారికి నమ్మకంగా ఉన్నామా? దానిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. 8 గంటల పని, 10 గంటల పని అయితే కఠినంగా శ్రమపడాలి. ఏమార్చి జీతం తీసుకోకూడదు. అదేవిధంగా పనిచేసే సమయములో క్రమంగా పనిచేయకుండా ఉండుట, ఆ విధంగా సంపాదించు వారిని దేవుడు ఆశీర్వదించరు. బిజినెస్లో నమ్మకంగా ఉండాలి. ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెప్పి కల్తీ చేయుట, ఏమార్చుట, స్మగ్లింగ్ చేయుట, అలాంటివన్నీ దేవుడు ఆశీర్వదించరు. నమ్మకమైన వారుగా ఉండాలి. దానికి మిమ్మల్ని సమర్పించుకోండి. ఏమార్చి అబద్ధము చెప్పేవారిని ప్రభు ఎలా ఆశీర్వదించగలరు చెప్పండి. చూడండి, యూదాస్ యేసుతో కూడా ఉన్నాడు. వాని నమ్మి బాధ్యత అప్పగించారు. వాడు ఏమార్చినాడు. యజమానుని ఏమార్చి ఆయన శత్రువులతో చేతులు కలిపి యేసుని అమ్ముటకు బేరం మాట్లాడాడు. నమ్మకమైన వానిగా లేనందున ఉరిపోసుకొని చనిపోయాడు. అననీయ, సపీరా అనే దంపతులు ఆది సంఘములో ఉండేవారు. వారు తమ ఆస్తిని అమ్మి ప్రభువుకి కానుక ఇచ్చినట్లుగా మొక్కుకున్నారు. అయితే ఇచ్చేటప్పుడు ఏమార్చినారు. సేవకులకు ఏం తెలుస్తుంది అని అనుకుని సగం దాచుకుని సగము ఇచ్చారు. దాని పర్యవసానం వేదములో వ్రాయబడి ఉంది కదా, వారిరువురు చనిపోయారు. నమ్మకం లేనివారు నశించిపోతారు. అందువలన నమ్మకంగా నడుచుకొనుటకు మిమ్మల్ని సమర్పించుకోండి. సరేనా? ఇతరులు ఎలాగైనా నడుచుకోనివ్వండి. వారు ఏమార్చుచున్నారు, వీరేమార్చుచున్నారు, వారు బాగానే ఉన్నారు కదా, వాటిని చూడకండి. నేను దేవుని ముందు ఎలా ఉన్నాను అన్నది మాత్రమే మీరు చూసుకోవాలి. లోకాన్ని చూసి నడిస్తే ఏమారిపోతారు, మీరు బాధింపబడతారు.
దేవుడు చెప్పారు, ఆ సేవకుని ఈ సేవకుని అని చూడకండి, నన్ను చూడండి, నేనే మీకు మాదిరి. నేను నడుచుకున్నట్లు మీరు నడుచుకొనుడి. ఇదే నేను నేర్చుకున్నది. యేసుని చూడండి, ఆయన చెప్పినట్లు చెయ్యండి. మీరు లోకజనులను చూసి వారందరూ అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని మాట్లాడకండి. నేను ఇలా ఉంటాను. ఎవరు ఎలా ఉన్నానో సరే, నేను నమ్మకమైన వానిగా ఉండి ప్రభువుని వెంబడించేదను. ఆయన చెప్పినట్లు నడుచుకుంటానని ఉండుడి. ప్రభువు మిమ్ములను అన్ని విధములుగా ఆశీర్వదించి ఒక పరిపూర్ణమైన సంతోషంలో ఉంచెదరు. చెబుతారా? దేవుని చూసి, దేవా, నమ్మకంగా నడుచుకొనుటకు నాకు సహాయము చేయుడి. నేను అన్ని విధాలుగా నమ్మకంగా నడుచుకొనుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ మీకు, నేను ఉన్న స్థలములో నన్ను నమ్మువారికి నేను నమ్మకంగా ఉండుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. నాకు కృపను అనుగ్రహించుడి. నమ్మకం లేనివన్నీయు నాలో నుండి తొలగించుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్.